ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయం. రోమాపత్రిక 9వ అధ్యాయము మనం కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండగోరుచున్నాను. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాధములు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదన కలదు. 11వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకొనుకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నారు. అదేమనగా అనుజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఆఖరి వచనం చదువుదాం. ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. 9, 10, 11 అధ్యాయాలు చాలా ప్రత్యేకమైన అధ్యాయాలు. దుఃఖముతో ఆరంభమైంది కదండి. 9వ అధ్యాయం మొదటి వచనం ఏముంది? నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన, పెయిన్. 11వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ప్రైజ్, స్తుతితో ముగించబడింది. పెయిన్ టు ప్రైజ్. డిస్ట్రెస్, వేదన, మానని వేదన. 11వ అధ్యాయం చివరిలో డాక్సాలజీ, స్తుతితో ముగించబడింది. ఈ యొక్క సందేశం సారాంశం ప్రస్తుత పరిస్థితులు వరల్డ్ వైడ్. 2 దినాల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో స్పీచ్ ఇవ్వడానికి నిలబడ్డాడు. వెంటనే 100 దేశాలు, దాదాపుగా అన్ని దేశాల నుంచి ఆ యొక్క సభలో ఉన్నారు. చాలామంది లేచి వెళ్ళిపోయారు. హేళన చేసుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, వాకౌట్ అంటారు కదా, మనకు అసెంబ్లీలో కూడా ఏం చేస్తూ ఉంటారు? వాకౌట్ చేస్తూ ఉంటారు. హేళన చేస్తూ వారు వెళ్ళిపోయారు. అయినా నెతన్యాహు ఏమాత్రం తొణకలేదు, బెనకలేదు. 40 మినిట్స్ ఒక ప్రత్యేకమైన స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం దాదాపుగా 10 days నుంచి వరల్డ్ వైడ్గా ఏం జరుగుతుందో మనకు తెలుసు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాన్ని రెండింటిని గుర్తించాలి అని ప్రపంచ దేశాలు, దాదాపుగా 150 దేశాలు యుఎన్ఓలో పట్టుపట్టడం, మరి అమెరికా దాన్ని వీగిపోయేటట్లు చేసినట్టు మనం చూస్తున్నాం. ప్రపంచమంతా అన్రెస్ట్గా ఉంది కదండి. ఇప్పుడు చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏముంది? గందరగోళం, దేశాల మధ్య కలవరం. ఒక పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితుల్లో ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ఆయా దేశాల్లో జోక్యం చేసుకుంటున్నాడు, టారిఫ్స్ పెంచుతున్నాడు. ప్రపంచం రానున్న దినాల్లో ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. కరువు కాటకాలు, విపత్తులు, ప్రపంచమంతా అలజడులతో ఉంది. 8వ అధ్యాయం రోమపత్రిక ఒక మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. 38వ వచనం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనువైనను, అధికారములైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను
ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరో. నైజీరియాలో గత వారం 1000 మందిని ఊచకొత్తుకొచ్చారు, బిహెడెడ్, తలలు తీసేశారు. అనేక ఇళ్ళు కాల్చివేశారు, లూటీ. ప్రపంచమంతా అన్రెస్ట్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసులైన మనకు కూడా చాలా అలజడి. వై గాడ్ ఈజ్ సైలెంట్? దేవుడు మౌనంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఇజ్రాయేల్ దేవుడు ఏమయ్యాడు? మనం విశ్వసించే దేవుడు ఏమయ్యాడు? అపోస్తలుడైన పౌలు అందుకే ఈ గొప్ప అధ్యాయం 8వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిందే. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏమవుతుందండి? సమస్తమును సమకూడి మేలు కొరకే జరిగిస్తాడు. అదెంత గొప్ప వాగ్దానం. చాలా ఇళ్లలో అది ఏలాడదీస్తూ ఉంటారు. ఆయన సంకల్పం ఉంది. కానీ విశ్వాసులైన మనం అప్పుడప్పుడు అలజడులకు గురవుతాం కదా. అలజడులు ఉన్నాయా లేవా? మీరు ఎలా ఉన్నారో, కానీ నేనైతే ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం చుట్టూ జరుగుతున్న అనేక అంశాలు ఒక కలవరం. ఇజ్రాయెల్ దేశానికి ఏమన్నా అయిందనుకోండి, ఇజ్రాయెల్ ప్రజలు లేకుండా పోయారనుకోండి, టోటల్ బైబిల్లో ఉన్న దేవునికి ఒక గొప్ప ప్రాబ్లం వస్తుంది. బైబిల్లో ఉన్న దేవునికే కాదు, ద సేమ్ గాడ్, మనం విశ్వసించే దేవుని పట్ల మనకు కూడా ఒక్కింత ఏం కలిగిద్దండి? నిరాశ కలిగిద్ది. కానీ ఈ యొక్క సందేశం సారాంశం, మన విశ్వాసంలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరు. దేవుని వాగ్దానాలు మారవు, దేవుని వాక్యము మారదు, దేవుని ప్రణాళికలు మారవు. దేవుని యొక్క వాగ్దానాలు నిశ్చలమైనవే. ఈ గొప్ప అంశం మనం ఒకసారి మరలా ధైర్యపరచడానికి, ఒక పక్క ఎథియిజం, యూరోప్ అంతా ఎథియిజం ఎక్కువైపోయింది కదా. ఎథియిజం అంటే ఏంటండి? నాస్తికవాదం. 1 by 1 యువత అంతా, యూత్ అంతా ఎటు వెళ్తున్నారు తెలుసండి? దేవుడు లేడు అనే అంశం వైపు వెళ్తున్నారు. చర్చెస్ ఖాళీ అయిపోతున్నాయి, క్రైస్తవ్యం తగ్గిపోతుంది. జాన్ హంఫ్రీస్ అనే ఒక ఎథియిస్ట్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ప్రపంచాన్ని ఎంతో మార్పు చెందించింది. ఆ పుస్తకం పేరు ఇన్ గాడ్ వీ డౌట్. ఆ పుస్తకం పేరేంటండి? ఇన్ గాడ్ వీ డౌట్. దేవుని మీద మనకెంతో అనుమానం ఉంది. ఒక 45 pages బుక్. యూరప్ యువతను బాగా ఆకర్షించింది. ఎథియిజం పెరిగిపోతుంది. దేవుని ప్రణాళిక, దేవుని ఇశ్రాయేల్ మీద వ్యతిరేకత పెరిగిపోతుంది, ఏకాకి అవుతుంది. బైబిల్ వాగ్దానాలకి ఒక పెద్ద గండి పడే పరిస్థితి ఉంది. ఒక పక్క విశ్వాసుల జీవితాలు ఎంతో చిందరవందరగా ఉన్నాయి. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనేకమైన అలజడులు ఉన్నాయి. వీటన్నిటిలో విశ్వాసుల పరిస్థితి ఏంటి? అందుకే అపోస్తలుడైన పౌలు ఎగ్జాక్ట్గా రోమాపత్రిక 9, 10, 11 అధ్యాయాల్లో మనం ధైర్యపరచడానికి ఇశ్రాయేలు ప్రజల వైపు చూడమంటున్నాడు. ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రణాళికలు ఫెయిల్ కాలేదు కాబట్టి నీ పట్ల నా పట్ల ఏం కాదండి, ప్రణాళిక ఫెయిల్ కాదు. ప్రణాళిక ఫెయిల్ అవుతుందా అంటే 9వ అధ్యాయము వారి యొక్క గతము చెప్పాడు, 10వ అధ్యాయము వారి యొక్క ప్రస్తుతం, 11వ అధ్యాయము వారి యొక్క భవిష్యత్, ఫ్యూచర్. 9th చాప్టర్ ఏంటి? వారి పాస్ట్. 10వ అధ్యాయం ఏంటి? వారి ప్రజెంట్. 11వ అధ్యాయం ఏంటండి? వారి యొక్క ఫ్యూచర్. చెప్పండి. 9th చాప్టర్ వారి గతం. అందరూ రక్షించబడుతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడట్లేదు. అది నాకెంతో ఆవేదన. అపోస్తలుడైన పౌలు హృదయంలో అసలు లేఖనాలు, బైబిల్, ఈ ప్రణాళిక అంతా ఎవరి ద్వారా వచ్చిందండి ప్రపంచానికి? ఇజ్రాయేల్ ద్వారా వచ్చింది. వారే రక్షించబడట్లేదు, నాకెంతో బాధ ఉంది, అవసరమైతే క్రీస్తులోంచి నేను వేరైపోతానని దుఃఖంతో రాశాడు. కానీ 11వ అధ్యాయంకి వచ్చేసరికి నో, ఒకరోజు రాబోతుంది, విమోచకుడు వస్తాడు. 26, 27 వచనాలు, యాకోబుల నుంచి భక్తిహీనతను తొలగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమవుతారండి? రక్షించబడతారు. ఒక హోప్ ఉంది. ఇది జరుగుతుందా? ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడతారా? చెప్తారా? ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడతారా?
వాళ్ళ దేశం వాళ్ళు తిరిగి వెళ్తారా అంటే క్రైస్తవుల్లోనే దాదాపుగా 60% మంది నమ్మరండి. చాలా షాకింగ్. ఏమి నమ్మరు? క్రైస్తవులు 60% ఏమి నమ్మరండి? ఇశ్రాయేలు ప్రజలు మరలా వారి దేశం వెళ్తారు, మార్పు చెందుతారు, దేవుడు వారిని క్షమిస్తాడు, వారి కొరకు విమోచకుడు వస్తాడనేది క్రైస్తవ్యంలోనే ఎంతమంది నమ్మరండి? దాదాపుగా 60% నమ్మరు. ఎక్కువగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్, BOUI, రకరకాల ఈనాడు టీవీలో బోధకులు ఉన్నారు కదా, ఎక్కువ మంది వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇశ్రాయేలు చరిత్ర క్లోజ్ అయిపోయింది, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే యేసుప్రభువు వారిని సిలువేశారో వారు శపించబడ్డారు, దేవుడు వారిని చెదరగొట్టాడు, ఇక వాళ్ళకి చరిత్ర లేదు, వాళ్ళు మరలా తిరిగి రావటం లేదు అని అనుకుంటారు. మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం. ఈ యొక్క సందేశం సారాంశం మరొకసారి మన యొక్క విశ్వాస జీవితాలను లేఖనాల వైపు, వాగ్దానాల వైపు, ప్రవచనాల వైపు, నిబంధనల వైపు సరిచూసుకుని మరలా మనం ముందుకెళ్ళాలి. మన విశ్వాస జీవితంలో ఆగిపోవటానికి వీల్లేదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ, హింస, బాధ, కరువు, వస్త్రహీనత క్రైస్తవ్యానికి ఉన్నాయి, కానీ దేవుడు వారి పట్ల ఫెయిల్ కాడు. ఈ మధ్యాహ్నం నీ పట్ల కూడా ఫెయిల్ కాడు. దేవుడు వారి పట్ల వాగ్దానాలు మార్చలేడు, ప్రణాళిక మార్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన మార్పు లేనివాడు. చూద్దాం మరి ఒక 7 అంశాలుగా ఇశ్రాయేల్ యొక్క ప్రపంచం. మీరు న్యూస్ గమనించాలి. ఈ యొక్క 6 monthsలో గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన అంశం ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా అంశం. మిలియన్స్ ఎక్కువగా సెర్చ్ చేయబడింది. ఏ అంశం అండి? ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా. ఎక్కువగా BBC ఇంటర్నేషనల్ న్యూస్ దాదాపుగా 2 years నుంచి ఏ న్యూస్? ఇజ్రాయెల్ అండ్ హమాస్. ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది, ఆ యొక్క వార్త ఆకర్షిస్తుంది. ఆ యొక్క చిన్న అంశం, ఒక చిన్న దేశాలు, ఒక చిన్న పట్టణాల మధ్య అలజడి ప్రపంచానికి అలజడి. మీరు ఈ 10 days న్యూస్ గమనిస్తే ఒకే మాట మాటికి వాడారు. పీస్ అనే మాట ఉపయోగించారు. పీస్. ఇంగ్లాండ్ ప్రధాని పీస్ అన్నాడు, కెనడా ప్రధాని పీస్ అన్నాడు, ఆస్ట్రేలియా ప్రధాని చెప్పండి ఏమన్నాడండి? పీస్ అన్నాడు. ఇండోనేషియా ప్రధాని కూడా ఏమన్నాడు చెప్పండి 2 రోజుల క్రితం? పీస్. ఎక్కడ చూసింది ఇదే మాట కదా. ప్రపంచం అంతా ఏముండాలి? సమాధానం. ఎప్పుడు సమాధానం? సమాధానపతి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చేంత వరకు ఈ లోకానికి ఏం లేదండి? సమాధానం లేదు. వాట్ ఈస్ గాడ్స్ ప్రోగ్రామ్? ఇజ్రాయెల్ పట్ల దేవుని ప్రణాళిక ఫెయిల్ అయిపోతే మనం కూడా ఫెయిల్ అయిపోవచ్చు. మన పట్ల కూడా దేవుని ప్రణాళిక ఫెయిల్ అయిపోయినట్టే మనం ఈ బైబిల్ క్లోజ్ చేసుకోవచ్చు, మన విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. నో, అలా జరగదు. అలా జరగటానికి వీల్లేదు. చూద్దాం. మొట్టమొదటిగా ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ దేవుడు అనే మాట మనం నోట్ చేసుకుందాం. రెండవదిగా ద క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క సృష్టికర్త. మూడవదిగా ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క వెలుగు. నాలుగవదిగా ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క విమోచకుడు. ఐదవదిగా ద రాక్ ఆఫ్ ఇజ్రాయెల్కు ఆశ్రయదుర్గం. ఆరవదిగా ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్కు కాపరి. ఏడవదిగా ద కింగ్ ఆఫ్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇజ్రాయెల్ మీదే టోటల్ బైబిల్ అంతా ల్యాండ్ అయింది. 90% లేఖనాలు దేని చుట్టూ తిరుగుతున్నాయండి? దేని చుట్టూ చెప్పండి? ఇజ్రాయెల్. మనం పాడుకునే పాటలంతా ఎవరి గురించి? అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా. అనేకమైన సాంగ్స్, అనేకమైన సెర్మన్స్, అనేకమైన అంశాలు దేని చుట్టూ ఉన్నాయి చెప్పండి? ఇజ్రాయెల్ చుట్టూ. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్కే ప్రమాదం వచ్చింది, మరి బైబిల్కి కూడా ప్రమాదం వచ్చినట్ట? ఆ ఇజ్రాయెల్కే ప్రపంచమంతా వ్యతిరేకమైంది, ఇజ్రాయెల్ ఒక్కటే ఏకైక అవుతుంది, ప్రపంచమంతా దాన్ని ద్వేషిస్తుంది. మరి బైబిల్లోని దేవుడి సంగతి ఏంటి? అందుకే బైబిల్లో కనీసం 200 సార్లు ఒక మాట ఉపయోగించబడింది. ఏంటి ఆ మాట అంటే? ఇశ్రాయేలు దేవుడు. ఎన్నిసార్లు అండి? 200 times. ఒక వచనం చూద్దాం. 72వ కీర్తన 18వ వచనం. ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. 72వ కీర్తన 18వ వచనం. దయచేసి ఎవరిని చదువుతారో? ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. 72:18. దయచేసి ఎవరు సహాయం చేయండి. కీర్తన గ్రంథం 200 సార్లు మాట బైబిల్లో వాడబడింది. నియర్లీ 200 times.
72వ కీర్తన 18వ వచనం ఏముంది? యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. బైబిల్లో ఎక్కడే కానీ ద గాడ్ ఆఫ్ అమెరికా, ద గాడ్ ఆఫ్ బ్రిటన్, ద గాడ్ ఆఫ్ ఇండియా, నో. ఎక్కడైనా మీరు చూసారా? ద గాడ్ ఆఫ్ ఈజిప్ట్, నో. ద గాడ్ ఆఫ్ ఆఫ్రికా, ఏ మాట అండి? ద గాడ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్లో కూడా ఇదే మాట ఉపయోగించబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనం, జకరియా ఎలిజబెత్తులు వారు పాడుకున్న పాటల్లో ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. లూకాసు వార్త 1వ అధ్యాయం ఇశ్రాయేలు దేవుడు. యేసు ప్రభు వారు కూడా ఈ మాట ఉపయోగించాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం, ఆ యొక్క అన్యజనుడు రక్షించబడిన, అన్యజనుడు స్వస్థత పొందినప్పుడు ఆయన అన్నమాట 15:30. ఇశ్రాయేలు దేవుడు. ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఆల్సో ఏం రాయబడిందండి? ఇజ్రాయేల్ దేవుడు. ఇప్పుడు ఇజ్రాయెల్కే సమస్య వచ్చింది, ఇజ్రాయెల్కే ప్రాబ్లం వచ్చింది, మరి దేవుడికి ప్రాబ్లం వచ్చిందా? ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇది కొంచెం టఫే, కానీ మన హృదయాలకు ఎంతో ఆశ్చర్యం, ఆశీర్వాదాన్ని కలిగించాలి. ఇజ్రాయెల్ దేశం సంక్షోభంలో ఉంది, మరి ఇజ్రాయెల్ దేవుడు ఏమయ్యాడు? మన ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు అనేక సంక్షోభాలు, అనేక పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనకు కూడా ఈ ప్రశ్న వస్తుంది కదా. ఏంటి ఆ ప్రశ్న? ఇన్ గాడ్ వీ డౌట్. ఇన్ గాడ్ వీ ట్రస్ట్, నాట్ డౌట్ బ్రదర్. ఆయన రాసిన పుస్తకం పేరేంటి? ఇన్ గాడ్ వీ డౌట్. నో, ఇన్ గాడ్ వీ డిలైట్. ఆ దేవుని యొక్క ప్రణాళిక మారదు. ప్రపంచమంతా అనుకుంటుంది ఇజ్రాయెల్ చాప్టర్ అయిపోయింది, ఇక వారికి దేశం లేదు, వారిని లేకుండా చేస్తాం, వారు ఉండదు, ప్రపంచమంతా ఏకమవుతుంది, 150 కంట్రీస్ ఎగనెస్ట్ అయినాయి. పాసిబుల్ అవుతుందా? దేవుని ప్రణాళిక మారతాయా? దేవుని యొక్క వాగ్దానాలు మారతాయి అంటే నో. ఇన్ గాడ్ వీ డిలైట్, ఇన్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ వీ ట్రస్ట్. ఇజ్రాయెల్ దేవుడు మార్పు లేనివాడు. దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఆ ప్రజలను ఏర్పాటు చేశాడు, వారికి ఒక దేశం ఇచ్చాడు, దానికి ఒక ప్రణాళిక ఉంది. ఎన్ని సంవత్సరాలైనా, యుగాలైనా అది మారదు. మొట్టమొదటిగా ఏంటండి? ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద సేమ్ గాడ్. ఆ దేవుడే ఈరోజు ఎవరయ్యారు? నీకు నాకు దేవుడే. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది. మొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడిన. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన కూడా దేవుడు అయ్యాడు. ఎవరి ద్వారా? ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ నీకు నాకు గాడ్ అయ్యాడు. ఎవరి ద్వారా అండి? మనకు డైరెక్ట్గా గాడ్ అవటానికి లేదు అవకాశం. మనం ఎవరిమి? దేవుడు లేని వారం, క్రీస్తు లేని వారం, గాడ్లెస్, క్రైస్ట్లెస్, హోప్లెస్. థ్యాంక్ గాడ్ ప్రభు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా రావటం ద్వారా, ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగేయటం ద్వారా ఇప్పుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఏమయ్యాడు? స్తుతించబడినగాక. 1:3లో, మొదటి పేతురు 1:3లో కూడా సేమ్ అదే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేవుడు కాదు, కానీ ఏ దేవుడు అండి? ఆయన మన దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నీ దేవుడు, ఆయన మన యొక్క విశ్వాసం మాకు దేవుడు. రెండవదిగా మనం చూస్తున్నాం ద క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేల్ యొక్క సృష్టికర్త. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనం, ఇశ్రాయేలు సృష్టికర్త, ద క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఒక ప్రణాళిక కొరకు, దేవుడు ఒక ఉద్దేశం కొరకు ఆ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సృష్టించుకున్న ఇశ్రాయేలు ప్రజలకి ప్రాబ్లం వస్తే టోటల్గా దేనికే ప్రాబ్లం అండి? బైబిల్ గ్రంథానికే ప్రాబ్లం. అవునా కదా? ఒక ఉద్దేశం కొరకు సృష్టించుకున్నాడు. ఎవరినండి? ఇజ్రాయేల్ ప్రజలను కదా. అబ్రహామును దేవుడు పిలిచాడు, నిన్ను బట్టి గొప్ప జనం చేస్తాను, నీ ద్వారా సమస్త జనులు ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అబ్రహాము సంతానము ఇస్సాకు, యాకోబు 12 మంది, 1000 మంది, లక్షల మంది, ఒక జనాభా, ఒక జాతి ఇశ్రాయేల్ ప్రజల ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదాలు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈనాడు ప్రపంచమంతా ఆశ్రయించబడుతుందంటే భౌతికంగా ఎవరి ద్వారా చెప్పండి? ఇజ్రాయేల్ ప్రజల ద్వారా కాదంటారా ఎవరైనా? టెక్నాలజీ, ఈనాడు 1000 మంది, లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బ్రతుకుతున్నారంటే కారణం చెప్పండి ఎవరిని బట్టి? ఇజ్రాయెల్.
వారు ప్రపంచాన్ని స్తంభింప చేయగలరండి. నెక్స్ట్ వాళ్ళు ఉపయోగించే వెపన్ ఏంటంటే ఆల్ సాఫ్ట్వేర్ సీజ్ చేయగలరు. తెలుసా? యాంటీ వైరస్లు ఉన్నాయి కదా, యాంటీ వైరస్లు ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా అండి? ఈ ప్రపంచంలో యాంటీ వైరస్లు ప్లస్ యాంటీ పైరేటెడ్ అంటారు కదా, అవతల వ్యక్తి డేటా తీసుకోగలిగిన సత్తా ఎవరి దగ్గర ఉంది? ఇండియాలో ఉన్న హైదరాబాద్లో ఒక కంపెనీలో డేటాను దొంగిలించగలరు, ప్రపంచాన్ని స్తంభింపజేయగలరు, సాఫ్ట్వేర్ రంగాన్ని వణికించగలరు. అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, ప్రపంచానికి ఆశీర్వాదం రావడానికి దేవుడు ఒక జనాంగాన్ని సృష్టించాడు. అందుకే ఆ మాట మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు సృష్టికర్త, ద క్రియేటర్ కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఏర్పాటు చేశాడు. వారికి ఒక ల్యాండ్ ఇచ్చాడు కదా. ఏంటి ఆ ల్యాండ్? ఎక్కడుంది ఆ ల్యాండ్? ఆ ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసిన ల్యాండ్ ఎక్కడుంది? ప్రపంచం యొక్క సెంటర్లో పెట్టాడు. చాలా ఆశ్చర్యం. దేవుని ప్లాన్లు ఆలోచన చేయండి. ప్రపంచం యొక్క నడిబొడ్డులో వారిని పెట్టాడు. వారిని ఒక మూలన పెట్టుంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడో ఒక మూలన ఉంటే వాళ్ళిద్దరు గొడవాడితే మనకేంటండి సమస్య? ఇప్పుడు సమస్య ఎక్కడ? సెంటర్లోనే ప్రాబ్లం వచ్చింది కదా. దేశాన్ని ఏం చేయాలి? రెండుగా విడగొట్టాలి. చాలా మారణహోమం జరుగుతుంది. గాజాలో ఆకలి లేక అలమడిస్తున్నారు, ఆహారం లేక అల్లాడిపోతున్నారు, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇరుపక్షాల యుద్ధాలు జరుగుతున్నాయి, మా యొక్క మారణహోమం జరుగుతుంది. ఇదంతా ఒక మూలం జరిగి ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎక్కడ జరుగుతుందండి? ప్రపంచం యొక్క సెంటర్ అలజడి. ఏంటి దాని యొక్క స్పెషాలిటీ? ఇజ్రాయెల్ను సృష్టించడమే కాకుండా వారికి ఒక ల్యాండ్ ఇచ్చాడు, ఒక లీడర్ని ఇచ్చాడు, వారికి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆసియా నుంచి ఆఫ్రికా వెళ్ళాలంటే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలి, ఆసియా నుంచి యూరోప్ వెళ్ళాలంటే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలి, ఆసియా నుంచి ఆఫ్రికా వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇజ్రాయెల్ మీద. ఇంటర్సెక్షన్లో పెట్టాడు. ఇజ్రాయెల్ సృష్టికర్త. ఇప్పుడు ఇజ్రాయెల్కే ప్రాబ్లం వచ్చింది. మరి మనం దేవుడి మీద విశ్వాసం వదులుకోవాలంటే లేదు, దేవుని ప్రణాళిక నెరవేరుతుంది కదా. ఎందుకు తీసుకొచ్చాడు వారిని? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 7:14 భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఏమవుతాయి? ఆశ్రయించబడతాయి. ఆ వాగ్దానం ప్రస్తుతం పాక్షికంగా నెరవేరుతుంది. అన్ని రంగాల్లో ప్రపంచానికి ఆశీర్వాదాలు ఎవరి ద్వారా? ఇశ్రాయేలు ప్రజల ద్వారా. రేపు ఫ్యూచర్లో యేసుప్రభు లోకానికి వచ్చిన తర్వాత ఆ జనాంగం ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ఆ ప్రణాళిక నెరవేరిద్ది. ఆ ప్రణాళిక డౌట్లో పడలేదండి. ఈ ఉదయకాలం మనం ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు. దేవుని వాగ్దానాలు ఎన్నటికీ మారవు. అందుకే ఆ మాట 7 సార్లు ఉంటుంది. వాగ్దానం చేసిన వాడెవరు? నమ్మదగిన వాడు. నిబంధనలు మారవు, లేఖనాలు మారవు, ప్రపంచ పరిస్థితులు మారుతాయి. అన్ని దేశాలు ఇజ్రాయెల్కి ఎగనెస్ట్ కావచ్చు, యుఎన్ఓ ఎగనెస్ట్ కావచ్చు. మీరు గమనించండి, ఐక్యరాజ్య సమితి కూడా ఎగనెస్ట్ అయింది. ఎవరికి? ఇజ్రాయెల్కి. అసలు వీడియో ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి. నెతన్యాహు గారు లేచి నిలబడి వచ్చాడు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆ యొక్క సన్నివేశం చూస్తే మనం కూడా షేక్ అవుతాం. ఇదేంట్రా బాబు, ఇజ్రాయెల్ మీద ఇంత వ్యతిరేకత వచ్చింది, అసలు ఇజ్రాయెల్ లేకుండా పోయిద్దా? 80 సంవత్సరాల క్రితం హిట్లర్ అనేవాడు ఒక గొప్ప శాసనం చేశాడు తెలుసా? హిట్లర్ ఈ భూమి మీద నుంచి ఇశ్రాయేలు జాతి లేకుండా పోతే ప్రపంచం శాంతిగా ఉంటుంది అని ఛాలెంజ్ చేసి 60 లక్షల మందిని చంపాడు. ఎంతమందిని బ్రదర్? 1 లక్ష మంది. ఎంతమందినండి? 60 lakhs. ఇంకా 60 లక్షల మంది బయట దేశాల్లో ఉన్నారు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి. ఇశ్రాయేలు జాతి అనేది లేకుండా పోతే మరలా మనం ప్రేయర్కి రావచ్చా? ఏమో మీరు ఎలా నమ్ముతుందో నాకు తెలియదండి. ఉదాహరణకి ఈ అరబిక్ యాలీస్ అన్నీ కలిపి కూటమి ఏర్పడి ఇజ్రాయెల్ ప్రపంచాన్ని మొత్తం లేకుండా చేశారు, దేశం లేకుండా చేశారు. నెక్స్ట్ సండే నువ్వు ప్రార్థనకు వస్తావా? వారికి మనకేం సంబంధం ఉందనుకుంటున్నారేమో. నో. దేవుని వాగ్దానాలకే, దేవుని నిబంధనలకే పెద్ద సంక్షోభం ఎన్నటికీ జరగదు. దేవుడు నిర్ణయించిన పర్పస్ ఎందుకైతే ఆ యొక్క నిర్మించుకున్నాడు, ఎందుకు సృష్టించుకున్నాడు, అది జరిగేంత వరకు ఆయన నిద్రపాడు కదా. ఇజ్రాయెల్ నేను కాపాడువాడు, కునుకడు, నిద్రపాడు. ఈ 2025 ఇజ్రాయెల్ పక్కన పెట్టండి. నీ జీవితంలో కూడా ఇలాంటి సంక్షోభాలు, శ్రమ, హింస, బాధ, కరువు, వస్త్రహీనత, దరిద్రత, అన్ఎంప్లాయ్మెంట్, కరువు దాడి చేస్తున్నా కూడా ఎలాంటి చింతపడాల్సిన పని లేదు. ఆయన ప్రణాళిక నెరవేరుద్ది. 3వ మాట మనం చూస్తున్నాం, ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్.
యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలుకు వెలుగు, మన దేవుడు ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్. లైట్ హౌస్ అంటారండి కదా. ఏదన్నా షిప్ రావాలంటే సముద్ర ఒడ్డున ఏముంటుంది? సముద్ర ఒడ్డున ఏముంటుంది చెప్పండి? లైట్ హౌస్ ఉంటుంది కదా. ఆ లైట్ హౌస్ని చూసి ఏమొస్తాయి? ఓడలు ఒడ్డున వస్తాయి కదా. ప్రపంచానికి లైట్ హౌస్ ఇజ్రాయెల్. రెవల్యూషన్ లేఖనాలను ఇచ్చారు ప్రపంచానికి. ఫస్ట్ 5 బుక్స్ ఎవరిచ్చారు చెప్పండి? బైబిల్లో ఉన్న ఫస్ట్ బుక్స్ ఎవరిచ్చారు? మోజెస్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. పోయట్రీ, కీర్తనలు ఎవరిచ్చారు చెప్పండి? ప్రాఫెసీస్ ఎవరిచ్చారు? ఇజ్రాయెల్స్. రోమపత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. యూదులు గొప్పతనమేమి? ప్రతి విషయమందు అధికమే. లేఖనములు, ప్రపంచానికి లేఖనాలు ఇచ్చారు, స్క్రిప్చర్స్ ఇచ్చారు. అంతకుముందు ప్రపంచానికి సైన్స్ ఇచ్చారు, ఓకే, నో డౌట్. ప్రపంచానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు, అది వాస్తవమే. కానీ ప్రపంచానికి ఏమి ఇచ్చారు చెప్పండి? స్క్రిప్చర్స్, లేఖనాలు, వెలుగిచ్చారు, రెవల్యూషన్ ఇచ్చారు. ఇశ్రాయేలు యొక్క వెలుగు. ప్రస్తుతం వాళ్ళు బైబిల్ చదవట్లేదండి. చిత్రం ఏంటంటే, ఎవరు బైబిల్ చదవట్లేదు? ఇజ్రాయెల్స్ బైబిల్ చదవట్లేదు. మన సహోదరుడు ఖాళీ న్యూయార్క్లో ఉంటాడు. అప్పుడప్పుడు వాకింగ్ చేస్తుంటే ఆయనతో ఒక యూదుడు కలిసి పార్కులో వాకింగ్ చేస్తూ ఉంటాడు. న్యూయార్క్లో ఆయనకి కార్ల కంపెనీ ఉంది. ఇందుకు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఎప్పుడన్నా బైబిల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, మీరు ఎప్పుడన్నా బైబిల్ చదివారని అడిగాడంట. నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు. 70% ఇశ్రాయేల్ ప్రజలు ప్రస్తుతానికి ఏం చేయరండి? లేఖనాలని చదవరు. వాళ్ళకి వెలుగు లేదు, కానీ దేవుని స్తోత్రం, వారి ద్వారా మనకేమొచ్చింది? వెలుగు కలిగింది. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ నిన్ను నన్ను వెలిగించాడు, మన మనోనేత్రాలు వెలిగించాడు సువార్త వెలుగు ద్వారా. దయచేసి ఆ మాట చూస్తారా? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సువార్త ప్రకాశం, ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ యొక్క వెలుగు నీకు నాకు చేరుకుంది. ఈ లేఖనాలు మనకిచ్చాడు. ఈ వాక్యము ద్వారా మనకు వెలుగు కలుగుతుంది. 2 కొరింథీ 4:4 సువార్త ప్రకాశము. మనం స్వరూపైన క్రీస్తు ప్రకాశము, సువార్త ప్రకాశం. 119వ కీర్తన 130 వచనం, నీ వాక్యములు వెల్లడగుడుతోటనే వెలుగు కలిగాను. ఇజ్రాయెల్కి ఏమైనా అయితే వెలుగు ఆరిపోయినట్టే. ఇజ్రాయెల్కి ఏమైనా అవుతుందా? మన హాయిగా ఈ వార్తలు చూసి కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. దేవునికి ఒక ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం నెరవేరుద్ది. రేపు ప్రపంచం అంతా ఏమైందండి? వెలిగించబడిద్ది. అందుకే మనం పాడతాం, లెమ్ము తేజరిల్లము వెలుగు నీకు వచ్చి ఉన్నది కదా. ఆ మాట మనం ఎక్కువగా పాడుకుంటాం. రేపు ఇశ్రాయేలు ప్రజల ద్వారా ప్రపంచానికి వెలుగు రాబోతుంది. ఆయన యొక్క పరిపాలనలో ప్రపంచం లైట్గా ఉండబోతుంది. ఇదే మాట ఎఫెసీ పత్రికలో కూడా ఉంటుంది. ఆ మాట చూడండి, మేల్కొనుము. చూడండి ఒకసారి 5వ అధ్యాయం 14 వచనం. అందుచేత నిద్రించున్నావు, నువ్వు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ఏమవుతున్నాడు? ప్రకాశించున్నాడు. 5:14. ఇశ్రాయేలుకు వెలుగే ఈ రాత్రి నీకు నాకు, ఈరోజు నీకు నాకు వెలుగు. మనం వెలిగించాడు చీకట్లో నుండి. చెప్పండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మీరు పూర్వముందు చీకటి ఏంటారు, కానీ ఇప్పుడు ప్రభునందు ఏమైనారు? వెలుగు అన్నారు. ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈరోజు నీకు నాకు ఎవరండి? ఆయన వెలుగు. ప్రభువారు పలికిన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన జీవపు వెలుగు కలిగిన వాడు. ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. ఈ వెలుగు ఆరిపోదు. మన విశ్వాసంలో ముందుకెళ్ళిపోవచ్చు. ఇజ్రాయెల్ లైట్ ఆరిపోదు, అది వెలుగుతుంది. ప్రస్తుతానికి డల్ అయింది, కానీ ఒకరోజు ఏమవుతుంది? వెలిగించబడుతుంది. 4వదిగా మనం చూస్తున్నాం, రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం. చాలాసార్లు ఆ మాట ఉపయోగించబడింది. ఇశ్రాయేలు విమోచకుడు, ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్ కదా. ఐగుప్తు నుంచి విమోచించాడు. ఇదా విమోచించలేదు వారిని? ఐగుప్తు నుంచి విమోచించాడు. ఆ శ్రమల్లో నుంచి, కష్టాల నుంచి విమోచించాడు. రిడెంప్షన్ దయచేశాడు. ఎంత గొప్ప కార్యం జరిగింది కదండి. అద్భుతాల ద్వారా విమోచించబడలేదు. దేని ద్వారా? రక్తము ద్వారా. గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విమోచించబడ్డారు. తర్వాత బబులో నుంచి విమోచించాడు. రేపు భవిష్యత్తులో యాంటీ క్రైస్ట్ నుంచి విమోచించబోతున్నాడు. ఎవరిని బ్రదర్స్? ఇజ్రాయెల్ ప్రజల్ని. ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్. రేపు విమోచిస్తాడా లేదా?
ఇక నెక్స్ట్ ఏం జరిగిద్దంటే మన కళ్ళ ముందే చూడబోతున్నాం, ఇజ్రాయెల్ ఒంటరి అయిపోతుంది, ఏకాకి అవుతుంది. ఈ 10 డేస్లో ఒక కీలకమైన విషయం జరిగినాయి. క్రిస్టియన్ నేషన్స్ కూడా అగ్నెస్ట్ అయిపోయినాయి. ఎవరికి తెలుసా? ఆశ్చర్యంగా ఇంగ్లాండ్ దేశం వ్యతిరేకమైంది. ఏ దేశం అయితే ఇజ్రాయెల్ ప్రజలకి డిక్లేర్ చేసిందో, ఇజ్రాయెల్కి దేశం ఇచ్చిందో, బ్రిటిష్ కదా ప్రపంచాన్ని పరిపాలించింది ఎవరండి? అప్పుడు బ్రిటిష్ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు బ్రదర్? అగ్నెస్టెడ్. ఎవరికి? ఇజ్రాయెల్స్కి. ఆస్ట్రేలియా అగ్నెస్ట్ అయింది. మీరు అన్ని ఛానల్ చూడండి, అసలు మనం క్రిస్టియన్స్ మనం చూడట్లేదు, కానీ బయట సెక్యులర్ మీడియా అన్నీ ఇవే చూపిస్తున్నాయి. ఆస్ట్రేలియా వ్యతిరేకమైంది, కెనడా వ్యతిరేకమైంది, 57 అరబ్ నేషన్స్ ఏకమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకాకి కాబోతుంది, ఒంటరి కాబోతుంది. ఒక మాట చూస్తారా? సంఖ్యాకాండం ఒక మంచి మాట అక్కడ మనం చూస్తున్నాం. బిలాము పలికాడు ఆ మాట కదా, అది ఒంటరి దేశం, ఏకాకిగా ఉండబోతుంది. చాలా వాక్యాలు ఉన్నాయి. ప్రపంచ పరిస్థితులు స్లోగా మారుతున్నాయి స్నేహితులారా. 23వ అధ్యాయం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనం, మెట్టల శిఖరం నుండి అతను చూచుచున్నాను, కొండల నుండి అతను కనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. జనములలో ఏమవరండి? లెక్కింపబడరు. మీ ఫ్లైట్లు మా దేశం మీద రావడానికి వీల్లేదు. ఒక దేశం మీద ఒకటి ఏం పెడుతున్నాయండి? బ్యాన్ పెడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కార్నర్ అవుతుంది, ఒంటరి అవుతుంది. ఓడిపోయిద్దా? ఒకరోజు విమోచకుడు వస్తాడు. మనం చదువుకున్నాం రోమపత్రిక 11వ అధ్యాయంలో. విమోచకుడు వస్తాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వస్తాడు. వారిని విమోచిస్తాడు. ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్. వారిని విమోచిస్తాడు. ఓకే బ్రదర్స్, మరి వాళ్ళ గురించి చెప్తున్నాం, మరి నాకెందుకు చెప్తున్నామని అంటే మనకు కూడా విమోచన ఉంది కదా. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, విమోచన దినం వరకు మనం ఏమయ్యాం? ముద్రించబడ్డాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30 వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు కదా. నీకు నాకు మనకేముంది? విమోచన ఉంది. మనకెట్లా విమోచన? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు, త్వరలో దిగి వస్తాడు, మనల్ని విమోచిస్తాడు, ఈ దేహం నుంచి విమోచిస్తాడు. దట్ ఈజ్ అవర్ హోప్. మిలియన్స్ ఆఫ్ బిలీవర్స్ వరల్డ్ వైడ్గా యేసు ప్రభు యొక్క ర్యాప్చర్, సంఘం ఎత్తబడటం కొరకు, విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. అందులో నీవు నేనున్నాం. ఈ మధ్యాహ్న సమయం డౌట్ పడాల్సిన పని లేదు. మన విమోచన కొరకు ఈ దేహంలో ఏమవుతున్నాం అంటే మూలుగుతున్నాం అన్నాడు రోమపత్రిక 8వ అధ్యాయం. ఏమవుతున్నాడు మనం? వీఆర్ గ్రోనింగ్. ఈ శ్రమలు, బాధలు, ఈ హెల్త్ ఇష్యూస్, ఈ సైకలాజికల్ ట్రయల్స్, ట్రబుల్స్ విశ్వాస జీవితాన్ని క్రష్ చేస్తున్నాయి, కానీ వీ హ్యావ్ హోప్. మనకు కూడా ఏముంది? విమోచన. ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్, బట్ ఆల్సో యువర్ అండ్ మై రిడీమర్. దేవుని స్తోత్రం. ఇక్కడ అందరం దాదాపుగా ఎక్సెప్ట్ ఫ్యూ విమోచించబడలేదు. యేసుక్రీస్తు రక్తంలో మనం ఏమయ్యండి? విమోచించబడ్డాం. ఆయన ద్వారా మనకేం కలిగింది? విమోచన కలిగింది. మన అపరాధములకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్. తర్వాత ది రాక్ ఆఫ్ ఇజ్రాయెల్. రాక్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆశ్రయ దుర్గము, బండ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 29వ వచనం కదా. రాక్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆయన. ఈ మాట చాలాసార్లు ఉపయోగించబడింది. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గం 30వ అధ్యాయం 29వ వచనం. చూడండి, యెషయా గ్రంథం. ఎక్కువగా యెషయా గ్రంథంలో ఎన్ని ఉంటాయి? ఇశ్రాయేలుకి సంబంధించిన అనేకమైన ప్రవచనాలు, వాగ్దానాలు ఎక్కువ యెషయా గ్రంథంలో ఉంటుంది. నీ జీవితంలో ఎప్పుడైనా గందరగోళంలో, అభయంతో, దిగులుతో ఉంటే యెషయా గ్రంథం చదవండి, ఎంతో ఉజ్జీవించబడతారు. 7 సార్లు నేను తోడై ఉంటాను, భయపడకమనే మాట. ఎక్కువ వాగ్దానాలు ఎక్కడున్నాయి? యెషయా గ్రంథం. చూడండి ఆ మాట ఏముందో. 30వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గం, ద రాక్ ఆఫ్ ఇజ్రాయెల్. బండ, రాక్, సాలిడ్ రాక్ అంటారు కదా. ఫౌండేషన్ షేక్ కాదండి. పర్వతాలు షేక్ అవుతాయి, పర్వతాలు దద్దరిల్లుతాయి, జలప్రవాహాలు ఉంటాయి, కానీ ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన వాడు షేక్ చేయడు. ఈ మాట ఎన్నో వందల సంవత్సరాల క్రితం యాకోబు గారు పలికాడు. చూస్తారు ఒకసారి. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు
అప్పుడు ఆయన తెలిసిన చిన్న ప్రవచనం, ఇశ్రాయేల్ నాకు స్టోన్ అన్నాడు ఇంగ్లీష్లో. చూస్తారా 49:24. ఇశ్రాయేల్ నాకు బండ, స్టోన్. ఇదే మాట దావీదు గారు ఆయన యొక్క చివరి దినాల్లో, ఆయన మరణించే దినాలు, లాస్ట్ డేస్లో ఆయన పాట రాసుకున్నాడు. ఆ పాటలో కూడా ఇదే మాట చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 23:3. చూడండి ఆ మాటలు చూడండి. ఈ ఉదయకాలం మన బండ ఆయనే, మన ఆశ్రయదుర్గం ఆయనే, మన కోట ఆయనే, మన కొండ ఆయనే. చూస్తారన్నమాట 23:3. ఆశ్రయదుర్గం, ద రాక్ ఆఫ్ ఇజ్రాయెల్ దిస్ మార్నింగ్, ద రాక్ ఆఫ్ బిలీవర్స్. ఆయన నీకు నాకు ఆశ్రయదుర్గం ఉన్నాడు. కొంతమంది ఏమంటారంటే నా హస్బెండే నా ఆశ్రయదుర్గం అండి కదా, నా భార్య నా ఆశ్రయదుర్గం అండి, మా బాసే నా ఆశ్రయదుర్గం అండి. నో, ఈ ఆశ్రయదుర్గాలు స్టోన్స్ క్రష్ అవుతాయి. కానీ ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన వాడు ఎవరండి? ఏ స్టాండర్డ్ ఫౌండేషన్, ఏ ఫిర్మ్ ఫౌండేషన్. ఇంకో మాట దీనికి సంబంధించి చూద్దాం. యెషయా గ్రంథం 26:4. యెహోవా నిత్య ఆశ్రయదుర్గం, రాక్ ఆఫ్ ఏజెస్. ఎవరైనా నమ్ముకొనదగిన వాడు యెహోవా నిత్యాశ్రయదుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకోండి. ఐ ఎంకరేజ్ దిస్ నూన్, లెట్ us ట్రస్ట్ ఇన్ ద గాడ్ ఆఫ్ ద రాక్ ఆఫ్ ఇజ్రాయెల్. పరిస్థితులు మారుతున్నాయి, ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి, టారిఫ్స్ పెరిగిపోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్, రకరకాల దాడి చేస్తున్నాయి, క్రైస్తవం మీద వ్యతిరేకత వస్తుంది. మన దేవుడు చెక్కు చెదరని వాడు. అనారోగ్యం దాపురిస్తుంది, పరిస్థితులు తలకిందులు అవుతున్నాయి. ఆయన ఎవరండి? ఆయన నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు. ఎప్పటి వరకు? యుగ యుగములు ఆయనకి నమ్ముకోండి కదండి. ఇప్పటివరకు 5 మాటలు చూసాం. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేవుడు. ద క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ సృష్టికర్త. ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నాకు వెలుగు. ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ యొక్క విమోచనకర్త. ద రాక్ ఆఫ్ ఇజ్రాయెల్. అండ్ 6th one, ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు కాపరి. 8వ అధ్యాయము 81వ కీర్తన 1వ వచనం. ఇశ్రాయేలు కాపరి. ఒకసారి ఆ మాట అప్పగించబడింది కదండి. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము కదా. అద్భుతమైన పాట మనం చూస్తున్నాం. ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ నడిపించిన వాడు. 23వ కీర్తన అందరికి బాగా తెలిసిందే. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. రేపు శ్రమల్లోనంట ఇశ్రాయేల్ ప్రజలు ఆ కీర్తన పాడుకుంటారంట. ఇప్పుడు పాడుకోవట్లేదు అది, ఇప్పుడు మనం పాడుకుంటున్నాం కదా. మనం చెప్పుకుంటున్నాం ఏమని? యెహోవా నా కాపరి, మన కాపరి. ఉదయకాలం మనం చెప్పగలమా? రేపు ఒకరోజు ఏం చేస్తాడో తెలుసా? 3 గొప్ప వాక్య భాగాలు 3 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఒక మాట మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 31:10. ఆయా దేశాల్లో ఉన్న గొర్రెలను తీసుకొస్తాడు, రిస్టోరేషన్ చేస్తాడు. బలహీనమైన కుంటి వాటిని, గుడ్డి వాటిని ఆయన తీసుకొస్తాడంట, వాళ్ళ దేశానికి తీసుకెళ్తాడంట. ప్రపంచం అంటుంది వాళ్ళ పని అయిపోయింది, అవుట్, వాళ్ళ పని, స్టోరీ క్లోజ్, ఇజ్రాయెల్ చాప్టర్ క్లోజ్ చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు నో, ఏం చేస్తాను? ఆయా దేశాల నుంచి నా గొర్రెలను ఏం చేస్తాను? సమకూరుస్తాను. చదువుతారా వచ్చిన 31:10. ఆ ఒక్క మాట చూడండి. కాపాడుతున్నాడు. అలానే హెజ్కేల్ గ్రంథం 34:12-13 వచనాల్లో మరలా వారిని సమకూరుస్తాడు. వీ బిలీవ్. వాగ్దానాలు నమ్ముతున్నాం, ప్రవచనాలు నమ్ముతాం. వారి దేశం ఏర్పడింది, వారి దేశానికి వెళ్తారు. కానీ లోకం దానికి అగ్నెస్ట్గా ఉంది. కానీ ఒకరోజు జరిగిద్ది. ఏం జరిగిద్ది? ఇశ్రాయేల్కి ఎలా ఉంటాడు? ఆయన షెపర్డ్గా ఉంటాడు. అలానా కదా? ఆ మాట చదవండి. 34:12-13 వచ్చా. శ్రమలో నుంచి తీసుకుని వస్తాను. ఒకరోజు జరగబోతుంది. యెషయా గ్రంథం 40:11 కూడా సేమ్. 3 మేజర్ ప్రాఫిట్స్
ఆయన కాపరిగా మన ముందుకు తీసుకొచ్చారు. ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన నీ కాపరి, నా కాపరి. మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు కదండి. అందుకే నడిపిస్తాడు నా దేవుడు. అంధకారం దారి మూసిన, నిందలను కృంగదీసిన ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ మధ్యాహ్నం మనం కూడా చెప్పాలి, ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో మై షెపర్డ్. యెహోవా నీ కాపరి, యెహోవా వారి కాపరి, యెహోవా మన కాపరి. నో, యెహోవా నా కాపరి. మనం కూడా చెప్పగలగాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక సండే స్కూల్ టీచర్ సండే స్కూల్లో 23వ కీర్తన గురించి పెద్ద ప్రైజ్ పెట్టారు. సాముకు చెప్తే, ఆ కీర్తన చెప్తే ఒక ప్రైజ్. 23వ కీర్తన బాగా చదువుకున్నారు పిల్లలు, 9-10 ఇయర్స్ బిలో వారు. ఇంగ్లీష్లో చక్కగా కీర్తన రిసైట్ చేస్తున్నారు. జడ్జెస్ పేపర్లు పెట్టి రాసుకుంటున్నారు. ఒక్కొక్కరు లేసి చాలా స్టైల్గా నైస్గా చెప్తున్నారు. ఏమని? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. చక్కగా క్లారిటీగా చెప్తున్నారు, మార్క్స్ వేస్తున్నారు. బట్ ఒక 9 ఇయర్స్ గర్ల్ లేచింది. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దట్స్ ఆల్ ఐ వాంట్. ఇంగ్లీష్లో ఏముంటుంది? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. కానీ అమ్మాయి ఏం చెప్పిందంటే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దట్స్ ఆల్ ఐ వాంట్. యెహోవా నా కాపరి, నాకంతే చాలు అని కూర్చుందంట. ఇక నేను చెప్పనందంట. అర్థమైంది నా మాట? మిగిలిన వాళ్ళని చెప్పారా చెప్పండి? యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. పచ్చికల చోట నరుంపండి. అమ్మ ఇదంతా చెప్పలేదు, నాకు అదంతా అనవసరం. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, దట్స్ ఆల్ ఐ వాంట్. ఆయన నడిపిస్తాడు, శాంతిస్తాడు, ఇవన్నీ నాకు అనవసరం, ఆయన నా కాపరి. ఇప్పుడు చెప్పండి, ప్రైజ్ ఎవరికి ఇచ్చుంటారు? నైస్గా స్వీట్గా చెప్పిన వాళ్ళందరికీ ఇచ్చుంటారా, లేకపోతే ఈ అమ్మాయికి ఇచ్చుంటారా? జడ్జెస్ అందరూ ఏకగ్రీవంగా ఏమన్నారంటే, పిల్లలు మీరందరూ సామ్ బాగా చెప్పారు, సామ్ను బాగా రిసైట్ చేశారు, మీ అందరికీ సామ్ బాగా తెలుసు, కానీ ఆ గాల్కి షెపర్డ్ తెలుసు. అర్థమైందా? ఏమన్నారు బ్రదర్? జెర్మీ ఏమన్నారు? అందరికీ ఏం తెలిసింది? సామ్ తెలిసింది. కానీ ఆ పాపకి ఏం తెలిసింది? షెపర్డ్. ఆయన కాపరిగా ఉండాలి. ఎనోష్, జోయిష్, తేజ, షెపర్డ్, ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. యువర్ షెపర్డ్ ఇన్ యువర్ లైఫ్, గైడ్. అండ్ లాస్ట్ వన్, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. 44వ యెషయా గ్రంథం 44:6, ఇశ్రాయేలుకు రాజు, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రపంచం ఇజ్రాయెల్ దేశం లేకుండా ఊహించుకుంటుంది. ఇజ్రాయెల్ లేకపోతే ప్రపంచానికి పీస్. ఇజ్రాయెల్ ప్రజలను బయటకు తోలివేస్తే ప్రపంచానికి పీస్. నో, ఇజ్రాయెల్ రీగ్యాదర్ అవి ప్రిన్స్ ఆఫ్ పీస్ రావాలి. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుకు రాజుగా రాబోతున్నాడు. ఎన్నిసార్లు ఆ మాట ఉంది? యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని యూదుల రాజు కదా, దూరదేశం నుంచి వచ్చారు కదా. ఏమని వచ్చారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన చనిపోయినప్పుడు ఆయన శిలువ మీద ఏం పెట్టారు చెప్పండి? కింగ్ ఆఫ్ జ్యూస్. ఇంకొక స్వార్థలో ఇశ్రాయేలుకు రాజుగా పెట్టబడ్డాడు. ఆయన సావరెన్ కింగ్గా ఆయన రాబోతున్నాడు. జరుగుతుందా లేదా? ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉంది. ఈ మధ్యాహ్నం వీ ట్రస్ట్ ఇన్ గాడ్. మన దేవుని యందు విశ్వసిస్తున్నాం. వీ డిలైట్ ఇన్ గాడ్, వీఆర్ నాట్ డౌట్ ఇన్ గాడ్. ఓకే, మనం దేవుని యందు ఏం కావట్లేదండి, పరిస్థితులు మారిన మన దేవుని విశ్వసించట్లేదు. కానీ ఈ యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళిక జరుగుతున్నట్టుగా లేఖనాలు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. వారు చెదిరిపోయారు, వారు అపనమ్మకంలో ఉన్నారు. రోమపత్రిక 11 సారాంశం అదే. అన్యజనుల రక్షణ కొరకు దేవుడు వారికి గుడ్డితనం కలుగజేశాడు. వారు వెదుకున్నదేదో వారికి దొరకలేదు, వెదకని మనకు ఆయన దొరికాడు. ఇప్పుడు అన్ని జనులు ప్రభు నమ్ముకుంటున్నారు.
వారి హృదయాలకు ఏముంది? ముసుగు ఉంది. ఒకరోజు ముసుగు తీసివేయబడిద్ది. ప్రస్తుతానికి వాళ్ళు అపనమ్మకంలో ఉన్నారు. ఒకరోజు ఎవరు వస్తారండి? కింగ్ ఆఫ్ కింగ్స్ వస్తాడు. వారిని సమకూరుస్తాడు, వారిని రాజ్యం చేస్తాడు. 1000 years ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలనలో అప్పుడు ఇవన్నీ నెరవేరుతాయి. సమాధానం, పీస్. హాస్పిటల్స్ ఉండవు, రాకెట్స్ ఉండవు, ఉంటాయా? సమాధాన అధిపతి కదా, ఆయన భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. రోగాలు ఉండవు, హాస్పిటల్స్, అంబులెన్స్ సౌండ్లు వినిపించవు, మిసైల్స్ సౌండ్ వినిపించవు. ఆయన తలపెట్టిన ప్రణాళిక భూమి యొక్క సమస్త వంశములు యందు ఏమవుతాయి? ఆశ్రయించబడతాయి. ప్రపంచం ఆశ్రయించబడిద్ది. శాంతి సమాధానం ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక మహిమ ఉంటుంది. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెల్, ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్, ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్, ద రాక్ ఆఫ్ ఇజ్రాయెల్, ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద సేమ్ కింగ్. ఆ రాజే ఈ రాజు ఎవరండి? నీకు నాకు రాజు. ఈ మార్నింగ్ మనం మన రాజుని ఆరాధించాం. ఒకరోజు ఎలా రాబోతున్నాడు ఆయన? రాజులకు రాజుగా. ఎవరైతే విశ్వసించారో వారికి గుడ్ న్యూస్, కానీ ఎవరైతే విశ్వసించలేదో ప్రతి వానికి రొమ్ము కొట్టుకుంటారు కదా. వూయింగ్ ఆర్ వర్షిపింగ్. ఆయన ఆరాధిస్తున్నావా? లేకపోతే ఏమవుతావు? వూయింగ్, దుఃఖం. ప్రకటన 1:7 ఆ మాట ఉంటుంది. ప్రతి నేత్రం ఆయనను చూచును, రొమ్ము కొట్టుకుంటారు. ఆ రాజు నీ రాజు, నా రాజు. వరల్డ్ న్యూస్ చూడండి, లేఖనాలు ఏ విధంగా నెరవేరుతున్నాయి. పర్టికులర్గా ఇజ్రాయెల్ గురించి స్టడీ చేయండి. వాడిని ఎక్కడ పెట్టాడు? ప్రపంచానికి సెంటర్లో పెట్టాడు. ఎందుకొరకు పెట్టాడు? మనల్ని కూడా ప్రోత్సహించడానికి. రోమపత్రిక 8వ అపోస్తలుడైన పౌలు విశ్వాసులను ఆదరించడానికి, శ్రమ, హింస, బాధలు, దుఃఖాల్లో వీటన్నిటిలో దేవుని ప్రణాళిక నెరవేరిద్దని చెప్పడానికి ఇజ్రాయెల్ వైపు మన మనసును తిప్పుతున్నాడు. ఆయన ప్రణాళికలు మారవు, ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి, ఆయన నిబంధనలు నెరవేరుతాయి. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదాం, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను